అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి స్కార్ఫ్ రిబ్బన్ హెయిర్ బ్యాండ్, దాన్నే మనం స్క్రంచీ హెయిర్ బ్యాండ్ అని కూడా అంటారు. సో ఈ హెయిర్ బ్యాండ్ అయితే నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోలో కూడా నేను పీచ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ డాటెడ్ హెయిర్ బ్యాండ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. మనకి హెయిర్ బ్యాండ్ అయితే ఈ విధంగా ప్యాకేజింగ్ అయితే రావడం జరిగింది. కంపెనీ నేమ్ ఫర్ ఎవర్ గ్లామ్ అని. సో బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించింది అయితే ఇవ్వడం జరిగింది. హెయిర్ టైస్ అని లేడీస్, అలాగే కలర్ వచ్చేసి మల్టీ కలరు, ప్రోడక్ట్ వచ్చేసి ఎయిర్ టైస్. ఎంఆర్పి వచ్చేసి 399 రూపీస్, నెట్ క్వాంటిటీ 2. అలాగే మనకు సేల్ ప్రైస్ వచ్చేసి 199 ఈచ్ అని పెట్టారు. సో ఇది ఒక 20% డిస్కౌంట్లో అయితే ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి నేను ప్యాంట్లూన్స్లో అయితే పర్చేస్ చేశాను. సో ఇవి డైరెక్ట్ మనకు షోరూంలోనే దొరుకుతాయి, మనకు ఆన్లైన్లో చాలా తక్కువ దొరుకుతాయి. ఇలాంటివి కావాలంటే స్టోర్లోనే విజిట్ చేయాలి. సో మనకి ఈ విధంగా అయితే ప్యాకేజింగ్ చేశారు. 2 హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అటు ఇటు వెళ్ళకుండా ప్యాకేజింగ్లో కానీ ఇలా చాలా టైట్గా అయితే చేశారు. తీయడానికి కొంచెం టైం పట్టిందనమాట. మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వలేదు. సో డ్యామేజ్ అవ్వకుండా ఒకదానికొకటి అయ్యి మనకు కలర్ ఫేడ్ అలాంటివి ఏవి కాకుండా అయితే చాలా మంచి ప్యాకింగ్ అయితే చేశారు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే హెయిర్ బ్యాండ్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. పైన మనకు స్కార్ఫ్ టైప్ కానీ స్క్రాంచీ టైప్ అని అంటారు, రిబ్బన్ టైప్ కూడా అంటారు. ఇలా వీటికి డిఫరెంట్ వెయిట్లు అయితే ఉంటాయి. సో ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే చిన్న ఉన్నప్పుడు అంటే ఓల్డెన్ డేస్లో అయితే ఇంట్లోనే వాళ్ళు ఏదైతే మిగిలిపోయిన కొత్త బట్టలు వాటితోటి అయితే ఇలా తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం షోరూమ్లలో కొంటున్నాము. సో ఇలా మనకు బ్లాక్ కలర్ ఎలాస్టిక్ ఇచ్చేసి ఇలా రిబ్బన్ టైప్లో అయితే క్లాత్ని మల్టీ కలర్లో ఇచ్చారు. మనకు మెయిన్గా బ్లాక్ అండ్ పీచ్ కలర్ హైలైట్ అయితే చేయడం జరిగింది. అది కూడా మనకు పాలిస్టర్ క్లాత్ ఇది. సో మనకు డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఒక్కొక్క రిబ్బన్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్ తోటి అయితే వీళ్ళు చేశారు. కింద మనకు ఈ విధంగా స్కార్ఫ్ కట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే కింద సేమ్ కలర్ అయితే చేసేసారు. పైన మొత్తం హెయిర్ బ్యాండ్ పెట్టేసి స్టిచ్చింగ్ అండ్ అలాగే గమ్ తోటి అయితే అతికించడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు డైలీ వేర్గా పెట్టుకోవచ్చు, అలాగే మనకు స్పెషల్ అకేషన్ టైప్లో కానీ పెట్టుకోవచ్చు. వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది, అలాగే ట్రెడిషనల్ వేర్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది. సో పెట్టుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది. మనము డైరెక్ట్ మొత్తం హెయిర్ కలిపి పెట్టుకోవచ్చు. కొన్ని హెయిర్స్ ఫ్లక్కర్ పెట్టుకుంటాం కదా, ఆ టైప్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఇంకొక హెయిర్ బ్యాండ్ చూసుకున్నట్టయితే సేమ్ మనకు బ్లాక్ కలర్ హెయిర్ బ్యాండ్ ఇచ్చేసి ఇలా వైట్ అండ్ ఎల్లో అలాగే మెరూన్ టైప్లో అయితే మొత్తం ప్రింట్, మామిడి పిందెల ప్రింట్ తోటి అయితే రావడం జరిగింది. ఇది కూడా మొత్తం మనకు ఓవరాల్గా అయితే సేమ్ క్లాత్ తోటి అయితే చేశారు. ఇంతకుముందు అయితే డిఫరెంట్ కలర్స్ అయితే షేడ్స్ వచ్చాయి, ఇది మాత్రం సేమ్. సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. క్వాలిటీ వైజ్గా అయితే బాగానే ఉంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువని చెప్పవచ్చు. సో ఇది కూడా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి స్కార్ఫ్ హెయిర్ బ్యాండ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.